మేధావి ప్రజా పోరాట యోధుడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డికి జోహార్లర్పించారు నేతలు, కార్యకర్తలు. కొత్తగూడెంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సంతాప సభలో న్యూ డెమోక్రసీ నాయకులు ఆవునూరి మధు మాట్లాడారు. ఎంతకాలం జీవించామన్నది కాదు, జీవితం ప్రజలకు ఎంత ఉపయోగపడిందనేది ముఖ్యమని ఆయన గుర్తు చేశారు. ఎవరు ఎక్కడ ఉన్నా జీవిక కోసం కాకుండా సమయాన్ని ప్రజల కోసం వెచ్చించే ధైర్యం కలిగి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి చరిత్ర ఎంత చెప్పినా తరగనటువంటి ఒక గొప్ప విప్లవ చరిత్ర ఉన్నది అనేటువంటి చెప్పి ఇంతకు ముందు మాట్లాడినటువంటి వక్తలు వివరించారు. సురవరం సుధాకర్ రెడ్డి గారు బతికున్నప్పుడు మనం విజ్ఞానాన్ని మన సమాజ మార్పు కోసం అందించారు. అయితే చనిపోయిన తరువాత ఎవరు కూడా విజ్ఞానాన్ని సమాజ మార్పు కోసం అందించరు. అందులో అరుదైనటువంటి విజ్ఞానవంతుడైనటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు చనిపోయిన తరువాత ఈ సమాజ మార్పు కోసం, ఈ వ్యవస్థని కూకటి వేలతోటి కూల్చివేయటం కోసం కావాల్సినటువంటి విజ్ఞానాన్ని అందించాడు, అందిస్తున్నాడు అని చెప్పి నేను గర్వంగా ఈ సందర్భంగా చెప్తున్నాను. అరే చనిపోయిన తర్వాత ఎలా అందిస్తాడు? ఎలా అందించాడంటే ఇంతకు ముందు సభాధ్యక్షుడు డెడ్ బాడీ ఎక్కడ అప్పగించారు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. కాల్ చేయలేదు. ఇక్కడ సురవరం సుధాకర్ రెడ్డి గారి డెడ్ బాడీ ఒక హాస్పిటల్కి అందజేయడం అనేటువంటిది జరిగింది. ఆ హాస్పిటల్కి అందజేసినటువంటి అవయవాల్ని మొత్తం కూడా ఈ సమాజ మార్పు కోసం డాక్టర్లు ఉపయోగిస్తున్నారు అనేటువంటి చెప్పి తెలియజేశారు. అందుకోసం ఆయన మిగతా అన్ని విషయాలు ఒక ఎత్తు అయితే చనిపోయిన తర్వాత అందించేటువంటి విజ్ఞానం అనేటువంటి అత్యంత గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఇక రెండో విషయం, ఈ సమాజంలో పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంగా మరణించడం అనేటువంటి సహజమైనటువంటిది. అయితే కొన్ని మరణాలు ఎలా ఉంటాయి? కొన్ని మరణాలు కొంతమంది చనిపోతే కోడి ఈగ కంటే తేలికగా చూస్తాం. కానీ కొంతమంది మరణాలు హిమాలయ పర్వతాల కంటే ఉన్నతమైనటువంటి వాటిగా చూస్తాం. సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం అనేటువంటిది హిమాలయ పర్వతం కంటే ఉన్నతమైనటువంటి మరణంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పే సందర్భంగా దాన్ని మీరు సపోర్ట్ ద్వారా తెలియజేసిందిగా కోరుతున్నాను. ఇక సురవరం సుధాకర్ రెడ్డి గారు ఈ వ్యవస్థ మార్పు కోసం అనునిత్యం పోరాడాడు. ఆ పోరాడుతున్నటువంటి క్రమంలోనే విద్యార్థి దశ నుంచి పార్టీ నాయకత్వం అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయి వరకు పనిచేసినటువంటి క్రమంలో తనని వెనక్కి కొట్టడం కోసం, ఇక్కడ పీడిత ప్రజల కోసం నిలబడకుండా ఈ మార్క్సిజాన్ని ముందుకు తీసుకుపోకుండా చేయడం కోసం రాజ్యం, ప్రభుత్వం, ఈ వ్యవస్థ మొత్తం కూడా పలు సందర్భాలలో ఆయన మీద కేసులు పెట్టి పలు రాష్ట్రాలలో అరెస్టు చేసి జైలు నిర్బంధానికి గురి చేసింది ఈ పాలక వర్గాలు. అయినా ప్రభుత్వం కూడా, ఏ రాజ్యం కూడా ఈ కష్టజీవుల తరపున, ఈ పేదల తరపున, ఈ కార్మిక వర్గం తరపున ఈ మార్క్సిస్టులు అందించినటువంటి ఒక సిద్ధాంతాన్ని నేను ముందుకు తీసుకెళ్తాం తప్ప మీతోటి లొంగే ప్రసక్తే లేదని చెప్పి ఈ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక పోరాట యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. అట్లాంటి యోధుడిని ఈ రోజు మనం కోల్పోవడం అనేది కార్మిక వర్గానికి, మార్క్సిజానికి తీవ్రమైనటువంటి ఒక లోటుగా నేను భావిస్తున్నాను. అలాగే ఈ రోజు దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి మధుర మాధవ్ బీజేపీ మోడీ ప్రభుత్వం ఇవాళ ప్రజల తరఫున పోరాడేటువంటి, ప్రజల కోసం పోరాడేటువంటి ఒక శక్తుల్ని రాక్షస నిర్బంధం ద్వారా పాసిజం తీసుకొచ్చి అణిచివేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మధ్య భారత ప్రాంతంలో దాదాపు 29 రకాల ఖనిజ సంపదలు ఉన్నాయి. ఆ సంపదలంతా కార్పొరేట్ పెట్టుబడిదారులకి, సామ్రాజ్యవాద కంపెనీలకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది. అది చట్టవిరుద్ధంగా
అప్రజాస్వామికంగా రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. దాన్ని వ్యతిరేకించినందుకు ఈరోజు ఆదివాసుల్ని అంతమొందిస్తున్నది, హత్య చేస్తున్నది. అందులో భాగంగానే జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 700 మంది ఆదివాసుల్ని హత్య చేయడం అనేటువంటిది జరిగింది. ఇది వ్యతిరేకించినందుకే ఇవాళ ఆదివాసుల తరఫున నిలబడినందుకే మావోయిస్టుల్ని హత్య చేయడం అనేటువంటి బూటకపు ఎన్కౌంటర్ చేయడం అనేటువంటిది జరుగుతున్నది. బూటకపు ఎన్కౌంటర్లే కాదు, అమిత్ షా హోంమంత్రి ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు. 2026 మార్చి కల్లా ఇవాళ నక్సలిజాన్ని లేకుండా చేస్తాను, అంతమొందిస్తానని చెప్పి ఈ రోజు మొదట బీజేపీ ప్రభుత్వం ప్రకటిస్తున్నది. చట్ట విరుద్ధంగా మాట్లాడుతున్నది, రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడుతున్నది. ఆ ప్రభుత్వాన్ని పాలకుల్ని ఈ సభాముఖంగా నేను ఒకటి హెచ్చరించదలుచుకున్నాను. ప్రజల పైన కత్తి కట్టి ప్రజల పైన రొమ్ము నొట్టినటువంటి వాడు ఆదివాసీ గుడేల పైన ఇట్లాంటి దాడులు చేసినటువంటి ఏ ప్రభుత్వం ఏ పాలకుడు కూడా మిగలేదు, గెలవలేదు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ప్రభుత్వాన్ని పాలకుల్ని హెచ్చరిస్తున్నాం. మొదట బీజేపీని హెచ్చరిస్తున్నాం. రక్తం చిందిస్తాం, ప్రాణాలు అర్పిస్తాం. కమ్యూనిస్టు యోధులైనటువంటి సూరవరం సుధాకర్ రెడ్డి గారు అందించినటువంటి ఎర్ర జెండా వెలుగులో